వెల్కమ్ టు ఆదిత్యస్ పాడ్కాస్ట్ ఇన్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. బేసిక్ ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా ప్రొటెస్ట్లకు సంబంధించి కానీ, తర్వాత యూత్ లీడ్ యాక్టివిటీస్ గురించి కానీ చాలా రీసెంట్గా చూసే ఉన్నాం అనమాట. దానికి సంబంధించినటువంటి యూత్ లీడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే యూత్ గురించి లైక్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యూత్ రిలేటెడ్ ప్రొటెస్ట్లు కానీ, లేకపోతే యూత్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మనం ఒక వాయిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇది నాకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కళ అనమాట. ఎందుకంటే యూత్ లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన డెమోగ్రఫిక్ డివిడెండ్ చూసుకున్నా కూడా చాలా ఎక్కువగా ఇండియాలో యూతే ఫ్యూచర్ అనమాట. మనం వాళ్ళకు ఎసెట్గా భావించి మాత్రమే మనం వాళ్ళకి ఎసెట్గా ఉంచుకొని ఒక లయబిలిటీ కాకుండా చేసుకోవాలంటే ఒక కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పోడ్కాస్ట్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మాకు సహకరించినటువంటి లా ఎక్సలెన్స్ రాంబాబు సార్కి మరియు రామ్మోహన్ సార్కి ఒక ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను అనమాట. దానికి సంబంధించి ఇంకా మాట్లాడాలంటే ఒక టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ద్వారా యూత్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు మనం పోడ్కాస్ట్ అనేది ఒక ఎక్స్పోర్ట్లో లేకపోతే ఒక టైప్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ గురించి మనం చూస్తున్నాం అనమాట. బట్ ఈ యొక్క పోడ్కాస్ట్లో వాళ్ళతో పాటు ఎవరైతే దేశం గురించి ఆలోచించి దేశం గురించి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే యూత్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి ఫ్రీగా నాతో పాటు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అయితే రెడీగా ఉంది మీకోసం. ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని అయితే మనం ముందుకు వెళ్దాం. సో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నాతో పాటు ఉన్నారు లా ఎక్సలెన్స్ చీఫ్ మెంటర్ కళ్యాణ్ సార్. వెల్కమ్ సార్. అండి, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో యూత్ అనే వాళ్ళు దేశానికి వెన్నుముక్క, అది మనకు తెలిసిందే. సో అయితే మీ ద్వారా ఈ అశోక్ నగర్లో కావచ్చు, తెలుగు స్టేట్స్లో కావచ్చు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, మంచి మంచి టాలెంటెడ్ యూత్ ఉంటారు. ఎగ్జాక్ట్ 16 ఏళ్ళకే చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మన హైదరాబాద్లో బాలాజీ అని ఒకతను ఉంటాడు, వెదర్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్గా ప్రసిద్ధి చెందాడు. యూత్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఎంతసేపు పాడ్కాస్ట్ అంటే ఒక ఎక్స్పర్ట్ రావడం తప్పు కాదు, ఆబ్వియస్లీ ఎక్స్పర్ట్ నుంచి వినాలనుకుంటాం. కానీ ఇండియా ఆస్పిరెంట్స్ కావచ్చు, మన అశోక్ నగర్లో లేకపోతే తెలుగు స్టేట్స్లో వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళ అభిప్రాయాలు, ఎందుకంటే వాళ్ళే కదా దేశానికి ఫ్యూచర్లో పునాది. సో వాళ్ళ వాయిస్ మీ ద్వారా చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే బేసిక్గా చాలామందికి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సార్ రీసెంట్ టైంలో. ఎలా అంటే రీసెంట్గా ఒక ప్రొటెస్ట్ జరిగింది, చూసాం మనం అంతా కూడా. లేకపోతే ఏ ఒక లీడరో దానికి సంబంధించినటువంటి, లేకపోతే నాకు ఇష్టమైన లీడరో నాకు ఇష్టమైనటువంటి పొలిటికల్ పార్టీ గురించో, నేను యూపీఎస్సీలో ఉన్నాను కాబట్టి నాకు సరే ఒక డైలాగ్ ఇద్దామా లేకపోతే ఒక స్టేటస్ పెడదామంటే కూడా కొంచెం క్రిటిసైజ్ చేస్తారేమో, తర్వాత ఏమవుతామో తెలియదు మనకి. అందులో ఒక చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, ఏమని లైక్ ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, ఈరోజు పెడితే నన్ను పొలిటికల్ పార్టీ కేజ్ ఏం చేస్తారేమో. సో అట్లా చాలా మందికి ఒకవేళ ప్రొటెస్ట్ గురించి మాట్లాడితే వీడు నేషనల్ యాంటీ నేషనల్ అనే కాన్సెప్ట్తోనో లేకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు యూత్ ఫేస్ చేస్తారు అనమాట, ఎస్పెషల్లీ యూపీఎస్సీలో ఉన్న వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సో రీసెంట్గా మనకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు అయితే జరిగాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది పార్టీకి సంబంధించిందా, దేశానికి సంబంధించిందా, ఇష్యూకి సంబంధించిందా తీసుకున్నాం అనుకోండి. యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేశం అన్నిటికంటే పెద్దది, దేశానికంటే పైన ఏది ఉండదు. సో అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో నేను చెప్పే విధానం వేరవ్వచ్చు, మీరు చెప్పే విధానం వేరవ్వచ్చు, కానీ మన అందరి మనసులో ఉన్నది ఏంటి? దేశం బాగోరు, నేషన్ ఫస్ట్. నేషన్ ఫస్ట్. ఇప్పుడు ఒక 35 లక్షల మంది కుటుంబాలు, 35 లక్షల మంది ఆస్పిరెంట్స్, అన్ని కుటుంబాలు ఒక్కసారిగా మళ్ళీ సమస్యకు లోనయ్యాయి అంటే అది చాలా పెద్ద ఇష్యూ. సో మనం అందరం ఒక చోటికి చేరి సాల్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇష్యూని. నెక్స్ట్ 10 ఏళ్లలో నా కోరిక ఏంటి అంటే, ఇండియాలో ఒక్క పేపర్ కూడా లీక్ అవ్వలేదు, ఒక్క స్కామ్ కూడా జరగలేదు. ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మంచిగా ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది అని ధైర్యంగా వాళ్ళు వెళ్ళగలగాలి. అవునా? సో బై గాడ్స్ గ్రేస్ యూపీఎస్సీకి అలాంటి పేరు ఒకటి ఉంది. సో ఏదైతే యూపీఎస్సీకి పేరు ఉందో అదే స్టాండర్డ్లో మిగతా ఎగ్జామ్స్ కూడా జరగాలి అని మనం కోరుకుంటాం. అయితే ఈ ప్రాసెస్లో నేను నా చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు, అది బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ పార్టీకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇప్పుడు మా నాన్నగారికి ఇష్టం అనుకోండి ఒక పార్టీ, తెలియకుండా నేను కూడా పార్టీ వైపు లైకింగ్ డెవలప్ చేసుకుంటాను. దాన్ని మనం సోషలైజేషన్ అంటాం. అవన్నీ ఉంటాయి, కామన్గా వచ్చేస్తాయి. కానీ ఒక యూత్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం అనుకుందాం, మీరు సడన్గా ఆ పార్టీ వైపు మొగ్గు చూపించవచ్చు.
మీరంటూ ఒక ఒపీనియన్ డెవలప్ ఒక స్టాండ్ చేసుకుంటారు, తీసుకొని ఉంటాం సంథింగ్. రైట్? కానీ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇదే ఇదే పవన్ కళ్యాణ్ గారు రేపు వేరే పార్టీ చేరొచ్చు, లేకపోతే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరొచ్చు, లేకపోతే ఇప్పుడు విజయ్ గారు లాగా తమిళనాడులో కొత్త పార్టీనే స్టార్ట్ స్టార్ట్ చేయొచ్చు. సో మీ అభిమానం అనేది మీ వ్యక్తుల మీద ఉండొచ్చు, పార్టీ మీద కాదు. దట్ ఈస్ నెంబర్ 1. రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మన హక్కు. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే దేశం పాడైపోతుంది. సో ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఒకప్పుడు ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. అక్కడ అది డెమోక్రసీని డ్యామేజ్ చేసింది. సో ఈరోజు యూత్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఎగ్జాక్ట్లీ. దేశం ఫస్ట్, దేశం బాగుండాలి, అది ఫస్ట్. దానికోసం నేను ప్రభుత్వాన్ని కూడా తిట్టచ్చు అంటే కన్స్ట్రక్టివ్గా, ఏదో అన్పార్లమెంటరీగా కాకుండా ఒక డీసెంట్ వేలో నీకు దేశంలో ఏం నచ్చలేదు. నేను ఈ మధ్య ఒక సబ్స్టాక్ పోస్ట్ రాశాను. దాంట్లో లీ క్యూన్ యూ గారు ఉన్నారు, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్. ఎగ్జాక్ట్లీ. ఆయన సింగపూర్ని చాలా తీవ్ర స్థాయిలో డెవలప్ చేశారు. సో మోడీ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ మోడీ గారు లీ క్యూన్ యూ అంత రేంజ్లో అయితే డెవలప్మెంట్ తీసుకొని రాలేకపోయారు. అది నా అబ్జర్వేషన్. ఇప్పుడు నేను మరి యాంటీ మోడీనా అంటే నేను యాంటీ మోడీ కాదు, నేను మోడీ బాగా పనిచేయాలని కోరుకునే వ్యక్తిని, యాజ్ ఏ పిఎం రోల్లో. సో నాకు మోడీ గారు అనేది ఒక ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ పిఎం మోడీ ఫర్ మీ, అంతే. నాకు ఆయనతో పర్సనల్ ప్రేమ లేదు, శత్రుత్వం లేదు. సో ఇప్పుడు నేను ఆయన్ని క్రిటిసైజ్ చేస్తే అది కన్స్ట్రక్టివ్గా ఉండి అది భారతదేశానికి ఎలా చేస్తుంది అంటాను. రేపు వేరే వ్యక్తి ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఆయన పని చేయట్లేదు, ఆయన్ని మనం అనాలి, అంతే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఇక్కడ అంటే ఇక్కడ చిన్నగా డిఫరెన్షియేషన్ ఎక్కడ వస్తుందంటే మనందరికీ దేశం ముఖ్యం అనేది కొంచెం ఎక్కడో తగ్గిపోయి పార్టీ ముఖ్యం, మా నాయకుడు ముఖ్యం అంటే దాన్ని ఒక ఎకో ఛాంబర్ ఎఫెక్ట్ అందాం, లేకపోతే ఎకో బబుల్ అందాం. అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళ మీద విరుచుకుపడాలి. విరుచుకుపడినప్పుడు ఏమవుతుంది, మీకు ఆ డిఫరెన్స్ బ్లర్ అవుతుంది అనమాట. ఇప్పుడు అది ఎవరైనా కావచ్చు, అది అపోజిషన్ పార్టీ కావచ్చు, సపోర్టింగ్ పార్టీ కావచ్చు. దీన్ని డాక్టర్ అంబేద్కర్ గారు చాలా బాగా చెప్తారు. ఓకే, అంబేద్కర్ గారు ఏమంటారంటే ఈ వర్షిప్పింగ్ ఉంది చూసారా, అంటే పర్సన్ వర్షిప్, అది తగ్గించుకోండిరా అని ఆయన అప్పట్లోనే చెప్పారు. ఎందుకంటే ఆయన గ్రామర్ ఆఫ్ అనార్కీ అని ఒక మంచి మాట వాడతారు. అంటే ఈ డెమోక్రసీలో ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు, వీటిని వాడి క్రిటిసైజ్ చేయాలి. మీరు ఈ నిరాహార దీక్షలు చేస్తాను, ధర్నాలు చేస్తాను, అవన్నీ వర్కౌట్ అవ్వవు. కానీ అవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే పర్సనాలిటీ కల్ట్ బాగున్నప్పుడు. ఓకే, అట్లని చెప్పి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ నుంచి డివేట్ అవ్వకుండా వీలైనంత వరకు, సో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక పర్సన్ వేరు, వ్యవస్థ వేరు. వ్యవస్థల్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేయాలి. వ్యవస్థల్ని మనం ఒక సైకిల్ చైన్కి మనం రెగ్యులర్గా ఆయిల్ వేస్తాం, మన బండ్లకే ఒక 6 నెలలకు ఒకసారి గ్రీస్ పూయిస్తాం, సర్వీసింగ్ ఇస్తాం. అట్లాంటిది ఒక ఇంత పెద్ద ఇన్ని 100 కోట్ల మంది జీవితాన్ని బాగుపరిచే సిస్టానికి గ్రీస్ పూయకపోతే అది ముందుకెళ్ళదు. సో క్రిటిసిజం నా ప్రకారం అలాంటి గ్రీస్. ఓకే, ఆ ధైర్యం ఆ ఫ్రిక్షన్ ఉండాలి. ఆ ఫ్రిక్షన్ క్రియేట్ అయితేనే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆలోచించలేదు అనుకోండి, మూస పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది దేశానికి అంత మంచిది కాదు. ఓకే సార్, అలాగే ఇప్పుడు మనం బేసిక్గా చాలా ఎప్పుడు ఏ ఆస్పెక్ట్ చూసుకున్నా కూడా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది చూసుకొని వాటిని ఫాలో అవడం లేకపోతే చూస్తూ ఉంటాం. బేసిక్ ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క పేపర్ లీక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా ఎగ్జామ్ మోడల్స్లో మీకు తెలిసిన విషయంలో ఏమైనా ఉంటే? ఓకే, అంటే వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలోనే తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు యూపీఎస్సీ ఉంది. ఓకే, యూపీఎస్సీ అదే భారతదేశంలో ఆల్మోస్ట్ 10 లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడ స్కామ్ లేకుండా, అనుమానం లేదు. మధ్యలో ఆవిడ పూజా కేట్కర్ ఇష్యూ ఏదో ఒకటి అయ్యింది, దాన్ని కూడా వెంటనే యూపీఎస్సీ బరీ చేసి చాలా బాగా స్ట్రెంథనింగ్ చేసుకుంది. అంటే వ్యవస్థ బాగుపడాలి అని ఉంటే వ్యవస్థలు బాగుపడతాయి. కానీ ఎక్కడో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహారానికి వస్తే కొంచెం నిర్లక్ష్యం అయితే ఉండింది. అది డెలిబరేట్ అన్నాను నేను, అంటే మనం ఎథిక్స్ క్లాస్లో చెప్పుకున్నట్టు మాలఫైడ్ బోనఫైడ్ అన్నట్టుగా కావాల్సుకని చేయడం వేరు, అనుకోకుండా జరగడం వేరు. సో ఇప్పుడు నిజంగానే స్కామ్ చేశారా అంటే అది
అక్కడున్న వ్యక్తులకి ఆ స్కామ్ చేసే అవకాశం దొరకడం వల్ల చేశారు. ఇట్స్ ఎ Exactly. క్రైమ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. సో, నెక్స్ట్ టైమ్ అది ఇవ్వకుండా ఉండడానికి ఒకటుంది. అండ్ వేరే దేశానికి వెళ్ళే ముందు ఇండియాలోనే తీసుకుంటే, ఇప్పుడు ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్స్, ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, ఏఐ వాడి చాలా ఎగ్జామ్స్‌లో స్కామ్స్ డిటెక్ట్ చేయడం, కనిపెట్టారు. ఇప్పుడు మనం డిజి యాత్ర వాడి ఎలా అయితే మనం ఈజీ చేసుకున్నాము ట్రావెల్. ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నామో, అలాంటిది ఎగ్జాముల్లో కూడా ఇంపర్సనేషన్స్ అవన్నీ తగ్గించుకోవచ్చు. అండ్ పేపర్ సెట్టింగ్ అప్పుడు ర్యాండమైజర్స్ వాడుకోవచ్చు. ఓకే. అసలు ఎవరే క్వెషన్ పేపర్ చేశారో తెలీదు. సో, అక్కడ ర్యాండమైజర్ అల్గారిథమ్స్ వాడి ఫైనల్ క్వెషన్ పేపర్ ఎవరికొస్తుందో లాస్ట్ మినిట్ వరకు తెలియకపోవచ్చు. అండ్ వాటికి ఎస్ఓపీస్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఒక ఒక బయట ఉన్న వ్యక్తిగానే నాకు ఇన్ని విషయాలు తెలిస్తే లోపలున్న ఎగ్జాక్ట్లీ. ఆఫీసర్లకు ఇంకా ఏమేమి చాలా ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి క్లియర్‌గా. తెలుసు. వాళ్ళు చెయ్యలేక కాదు, ఎక్కడో మనం అంటాం కదా! పొలిటికల్ విల్ కొంచెం వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి, ఇంకొంచెం సిస్టమ్‌ని బాగా నడపండి అని చెప్పింటే ఇంతవరకు వచ్చిండేది కాదని నేను అనుకుంటున్నాను. సో, ఇట్స్ ఏ క్రైమ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఆ చిన్న చిన్న డోర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మూసేసి, నెక్స్ట్ టైమ్ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఐయామ్ ప్రిటీ ష్యూర్ దేర్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్ కేపబుల్ ఆఫీసర్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది జరుగుతున్నప్పుడు కూడా నాకు తెలిసి లోపల ఎవరో ఒక ఆఫీసర్ అయితే చెప్పే ఉంటారు. ఈ లూప్ హోల్స్ ఉన్నాయి అని ఉన్నాయి. చెప్పి. అతన్ని విన్నారా లేదా పై వాళ్ళు అన్న దాని మీద క్వెషన్ మొత్తం Exactly. ఆగుతుందండి. బేసిక్‌గా ఇంకొక ఫైనల్ లాస్ట్ క్వెషన్ సార్. బేసిక్ ఇప్పుడు మనం చూస్తే ఎక్కువగా ఫ్రీబీస్ గురించి అయితే ఎక్కువ టాపిక్ వస్తుంది. ప్లస్ నిన్ననే హైకోర్టు గురించి కూడా, హైకోర్టు ఫ్రీబీస్ గురించి కూడా ఎక్కువ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సో, దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ డెవలప్మెంట్ మోడల్స్ అయితే చూస్తాం మనం. ఒక ఆయన ఏమంటాడంటే డబ్బులు విచ్చలవిడిగా పంచేద్దాం, దాని ద్వారా పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి అది రొటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎకానమీ డెవలప్ అవుతుందని ఒక ఆయన అంటాడు. ఇంకొక మోడల్ ఎలా ఉంటుందంటే మంచి రోడ్స్ క్రియేట్ చేద్దాం, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాము, సొంతగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం పీపుల్లో. సొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల స్వతహాగా వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంది. సో, అట్లా ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ మోడల్ ఒక ఆయన ప్రపోజ్ చేస్తారనమాట. ఈ రెండింటి విషయంలో మీరు ఎటువైపు అంటారు? దీన్ని భగవతీ సేన్ మోడల్ అని ఒక డిబేట్ తీసుకోవచ్చు. అమర్త్య సేన్ గారు వచ్చి కేపబిలిటీస్ మీద Approach. ఫోకస్ చేయండి అంటారు. ఇటు సైడ్ వచ్చేసి ట్రికల్ డౌన్ థియరీ, అంటే డబ్బులు పెంచి క్యాపెక్స్ Rotation అవుతూ ఉంటుంది. ఈ పాజిటివ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తే దానివల్ల కూడా దేశం బాగుపడుతుంది అంటారు. నిజానికి ఏంటి అంటే దెర్ ఈస్ నో వన్ ఇండియా, దెర్ ఆర్ సో మెనీ ఇండియాస్. ఎగ్జాక్ట్లీ. సో, ఒక ఇండియాకు ఒక మోడల్ వర్కౌట్ అవుతుంది, ఇంకో ఇండియాకి వర్కౌట్ కాదు. సో, ఇప్పుడు ఒక పేద వ్యక్తి, ఒక పూర్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు కేపబిలిటీ మోడల్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకొక చోట మనకు ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ వర్కౌట్ అవుతుంది. సో, 2 సైమల్టేనియస్‌గా జరిగితేనే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే విత్ ఇన్ ఇండియా మోడల్స్ తీసుకుంటే ఇప్పుడు మనకు తమిళనాడు ఉంది. తమిళనాడులో జస్ట్ లైక్ క్యూబా ఫస్ట్ మనకు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేశాం. ఓకే. తర్వాత సైమల్టేనియస్‌గా ఇండస్ట్రీస్ మీద చేశాం. సో, రీసెంట్‌గా తమిళనాడు బడ్జెట్ పెట్టినప్పుడు దేర్ టార్గెట్ వాస్ $1.5 ట్రిలియన్ బై 2030. ఓకే. సో, $1.5 ట్రిలియన్. సో, దట్స్ ఎ బ్యూటిఫుల్ టార్గెట్. అలా చాలా స్టేట్స్ చేయొచ్చు. కానీ ఇప్పుడు గుజరాత్ తీసుకున్నారనుకోండి, గుజరాత్‌లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంత గొప్పగా ఉండదు ఇన్ కంపారిజన్ టు తమిళనాడు. సో, అగైన్ నేను చెప్పినట్టు దెర్ ఈస్ నో వన్ మోడల్ ఫర్ ఇండియా. ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యూనిక్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఇక్కడ అన్ని మోడల్స్ కలిపి ఆ ప్రాంతానికి ఏది బాగుంటుంది అండ్ కొన్ని ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఇప్పుడు గుజరాతీస్‌కి ఎంటర్‌ప్రెన్యూరల్ మోడల్ అనేది చాలా కామన్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అట్లనే డ్రివెన్ అయి ఉంటాయి. దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ దట్. ఎగ్జాక్ట్లీ. సో, అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్ అవ్వడం పెద్ద విశేషం కాదు. సో, అలా ఏ ప్రాంతానికి ఏముంది. ఇప్పుడు మీరు కర్ణాటకకి వెళ్తే కొంచెం డిఫరెంట్ మోడల్ వస్తుంది. ఏపీలో అయితే సాఫ్ట్వేర్ మోడల్స్ అంతా, లేకపోతే యూఎస్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేబీ దానికి కూడా స్ట్రెస్ టెస్ట్ జరుగుతోంది ఈ ఏఐస్ వల్ల వాటి వల్ల. సో, ఎక్కడో ఒక చోట మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ చేంజింగ్ పారాడైమ్స్ కాబట్టి అంటే మీ క్వశ్చన్ కోర్‌గా చెప్పాలంటే కేపబిలిటీస్ అంటే ఫ్రీబీస్ అవును డెఫినిట్‌గా ఈ దేశానికి ఫ్రీబీస్ కావాలి. కానీ ఎవరికి కావాలి? అందరికీ కాదు. ఓకే. దేర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ నీడ్ దట్ కదా! అలాంటి వాళ్ళకు ఫ్రీబీ మోడల్ వర్కౌట్ అవుతుంది. కొంచెం బాగున్న వాళ్ళకి స్కిల్ బేస్డ్ మోడల్. అంటే తినడానికి తిండి లేని వాడికి ఫస్ట్ తిండి తిండి ఇవ్వాలి. పెట్టాలి. తిండి ఉంది కానీ పని లేని వాళ్ళకి అంటే పని దొరకదు, స్కిల్ లేని వాళ్ళకి స్కిల్ ఇస్తాం. స్కిల్ కూడా ఉందని లేని వాడికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మీరు క్యాపెక్స్ మోడల్‌లోనే వెళ్ళాలి. సో, ఇలా ఒక 4, 5 లేయర్స్‌లో తీసుకున్నాం అనుకోండి మాస్లో హైరార్కీ థియరీ లాగా. సో, ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ వెళ్తే అప్పుడు దేశం చాలా బాగుంటుంది. ఓకే. కానీ ఇప్పుడు నిన్న హైకోర్టు చెప్పినట్టు
ఆల్రెడీ కడుపు నిండా ఉన్న వాడికి ఇంకా అన్నం పెడుతున్నాము అంటే జాన్ రాల్స్ గారి ప్రిన్సిపల్స్ మనం ఎక్కడో డైల్యూట్ చేసుకుంటున్నాం. జస్టిస్. ద పాయింట్ ఈస్ మనం ఎక్కడో ఒక చోట లైన్ డ్రా చేయాలి కదా, ఎవరికి ఏమి ఇవ్వాలి అని చెప్పి. సో రీడిస్ట్రిబ్యూషన్కి కూడా ఒక లాజిక్ ఉండాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న పాలసీ చేంజ్ ఏంటి అంటే, రంగరాజన్ గారు అనుకుంటాను చెప్పింది ఇది, నాకు గుర్తులేదు, రంగరాజన్ గారో లేకపోతే సుబ్బారావు గారు, దువ్వూరు సుబ్బారావు గారు, ఆర్బీఐ గవర్నర్ గారు, ఆయన ఒక మాట చెప్తారనమాట, ఏదైనా ఒక పాలసీ రిలీజ్ చేస్తే ఆ పాలసీ మీద మళ్ళీ మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఓకే, 1 year అయింది, ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు, యాక్చువల్గా దానికి ఎంత లాభం చెందింది. ఓకే. ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో వాళ్ళకు కూడా ఫ్రీ బస్ రైడ్ స్కీమ్ ఉంది, కానీ అది కాలేజ్ అమ్మాయిలకి, ఉద్యోగంలో వెళ్ళే ఆడవాళ్ళకి మాత్రమే. ఓకే. సో తమిళనాడు గవర్నమెంట్, నాకు గుర్తున్నంత వరకు, ఐ మైట్ బి రాంగ్, నెలకి వాళ్ళకు ఒక 800 రూపాయలు దాకా సేవ్ అయింది ఆడవాళ్ళ ఎక్స్పెండిచర్స్లో. తల అంటే మంత్లీ సేవింగ్స్ ఆఫ్ ఎ ఉమెన్ హ్యాస్ ఇంక్రీస్డ్ బై 800 రూపీస్ అని చెప్పి వాళ్ళకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఓకే. ఇలా అసలు భారతదేశంలో కొన్ని 100,000 స్కీమ్స్ ఉన్నాయి. ఎన్నిటికి వైట్ పేపర్స్ ఉన్నాయి, ఎన్నిటికి ఎంపెరికల్ డేటా ఉంది, అది మనకు తెలిసిందనుకోండి, ఏ స్కీమ్ బాగా వర్కౌట్ అవుతుంది, ఏ స్కీమ్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎప్పుడో అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఫ్రీ మెట్రో అన్నారు ఉమెన్కి, ఇన్నేళ్ళు అయింది, ఆ స్కీమ్ ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు చాలా స్టేట్స్లో నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చాలా స్టేట్స్లో ఈ ఫ్రీ బస్ ఇచ్చేసారు. ఒక సైడ్ ఏమో కాస్ట్ పెరుగుతుంది అంటారు, ఇంకొక సైడ్ ఏమో టూరిజం డెవలప్మెంట్ తిరుగుతున్నారు అనే కాన్సెప్ట్ అదొకటి ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది, ప్యాట్రియార్కి డైల్యూట్ అయింది అంటారు. సో ఇవన్నీ ఏంటంటే గాల్లో మాటలు. ఎన్ని వైట్ పేపర్స్ ఉన్నాయి? ఓకే, సో అటు క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఇటు ఫ్రీబీస్ మీద వైట్ పేపర్ వేసుకొని ఆ పాలసీస్ని ఇంకొంచెం బెటర్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఎవరికి అవసరం లేదో వాళ్ళకి గివ్ ఇట్ అప్ మోడల్. అంటే ఇప్పుడు ఒక ఎక్స్క్లూజన్, వాళ్ళు బయటకు వచ్చేసేయాలి, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఒక సెక్రటేరియట్లో ఒక ఆవిడ పని చేస్తున్నారు, నెలకు ₹1,00,000 జీతం అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఆవిడకి ఫ్రీ బస్ అవసరం లేదు, ఆవిడ ఎంపవర్డ్ ఉమెన్, నేను టికెట్ కొనుక్కుంటాను అంటే తనకు టికెట్ కొనుక్కునే అవకాశం లేదు. అలాంటి వాళ్ళు ఆప్ట్ అవుట్ చేసుకునే మోడల్ ఇస్తున్నామా? ఓకే. ఇవన్నీ అంటే నా అనుభవంలో డెమోక్రసీ అనేది ఒక ఎవ్రీడే అడ్వెంచర్, ప్రతిరోజు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఒక్కసారి సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ మోడల్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఆ స్కీమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో రెండు కరెక్ట్, ఫ్రీబీస్ ఇవ్వాలి, క్యాపబిలిటీస్ డెవలప్ అవ్వాలి, ఫ్రీబీస్ క్యాపబిలిటీస్కి లింక్ అయి ఉండాలి, అండ్ డెవలప్మెంట్ కూడా మళ్ళీ ఏమంటారు దీనికి కనెక్ట్ అవ్వాలి. సో అక్కడ డెవలప్మెంట్ సోషల్ క్యాపిటల్ బిల్డ్ చేయాలి, సోషల్ క్యాపిటల్ డెవలప్మెంట్ బిల్డ్ చేయాలి. సో ఇలా ఒక పాజిటివ్ సైకిల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దీనికి ముడిసరికి అది, అక్కడ వచ్చే డబ్బులు ఒక టైప్ ఆఫ్ దానికి ఒక రొటేషన్ లాగా కూడా, రొటేషన్ అది అల్టిమేట్. కానీ ఇండియాలో ఎక్కడ రొటేషన్ అనేది పైప్ ఆ ప్లంబింగ్లో సరిగ్గా లేదు. దీనికి వైట్ పేపర్స్, ఈ సోషల్ ఆడిట్స్ ఇట్లాంటివి తెచ్చుకొని సమస్యలను ఐడెంటిఫై చేసుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఇట్స్ నాట్ లైక్ మీది కరెక్టా నాది కరెక్టా అని, ఇద్దరు కరెక్టే. ఓకే, మళ్ళీ సేమ్ నేషన్ ఫస్ట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్లో. కానీ ఎక్కడో ఆ పైప్ లైన్లో మనం రకరకాల కారణాల వల్ల ఆగిపోయాం. అండ్ ఒక జయశంకర్ గారు ఒక మాట అంటారు, లేజీ అనాలజీ అని చెప్పి. అంటే ఒక చిన్న ఈజీగా కొట్టిపరుస్తాం, ఫ్రీబీస్ ఇవ్వకపోతే గెలవలేం, ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవాలంటే ఫ్రీబీస్ ఇవ్వాలి అని చెప్పి. కరెక్టే, కానీ ప్రజలకు కూడా మీకు ఇది ఇవ్వడం వల్ల మీకు ఎంత లాభం పొందారు, లేకపోతే ఎంత లాభం జరగలేదు, రైట్? ఇప్పుడు సోషల్ రీఇంజనీరింగ్ అంటారు కదా, ప్రతి సబ్ గ్రూప్ని ఐడెంటిఫై చేసి తలా అందరి చేతిలో కొంచెం పెడుతున్నారు, ఏదో ఒకటి, అది డబ్బుల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. కానీ యాక్చువల్గా ఏ గ్రూప్ని టార్గెట్ చేస్తే అందరం బాగుంటాం. ఓకే, ఫస్ట్ వాళ్ళ మెజారిటీ. ఇప్పుడు మీరు ఆ గ్రూప్ని అప్లిఫ్ట్ చేసేసారనుకోండి, అది ఆడవాళ్ళే అవ్వచ్చు. ఇఫ్ మోర్ ఉమెన్ ఆర్ ఎంపవర్డ్ ఫస్ట్, ఓకే, ఆటోమేటికలీ ఎకానమీ విల్ గ్రో, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ ట్రికల్ అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ అయ్యారు అనుకోండి, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, అప్పుడు మీరు ఫ్రీబీస్ని కంటిన్యూ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అక్కడ రాబడి లేకుండా ఇక్కడ ఖర్చు పెంచుకుంటే మనకి డెవలప్మెంట్ రాదు, డిపెండెన్సీ పెరిగిపోతుంది అప్పుడు. సో ఇప్పుడో 30 ఏళ్ళకి వస్తుంది అనే బదులు ఇప్పుడే ఎందుకు చేయలేం? అండ్ మనకు లేట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు ఏళ్ళు ఉన్నాయి, ప్లానింగ్కి అసలు కరువు లేదు. ఇవన్నీ అగైన్ ప్రభుత్వానికి తెలియనివి కాదు, నాకంటే 100 రెట్ల స్మార్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు దేశం నిండా ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇస్తున్నారా? ఈ పైపుని మనం ఒక్కసారిగా సాల్వ్ చేస్తున్నామా? ఇది ఒక పైపు, అదొక పైపు, ఇన్పుట్ అవుట్పుట్ రెండు సమాంతరంగా జరుపుకుంటూ వెళ్తే, మీరు స్టార్టింగ్లో అన్నారు డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పి, అది మనం అచీవ్ అవ్వగలుగుతాం, అప్పుడు దేశానికి వికసిత్ భారత్ అనేది వస్తుంది. కానీ మనం నాకు తెలిసి మయోపిక్గా ఏదో ఒకదాని మీద
దృష్టి పెడుతున్నాం. ఏదర్ ఆ మోడల్ మీద పెడుతున్నాం, లేదా ఈ ఈ మోడల్ మోడల్ మీద పెడుతున్నాం. రెండిటిని కలిపి మ్యాక్రో పిక్చర్ చూడగలిగితే మాత్రం ఎగ్జాక్ట్లీ. బావుంటది. అట్లే ఈ యొక్క ప్రాసెస్‌లో ఏదైతే వైట్ పేపర్ అన్నారో దాని డిస్కషన్‌లో కూడా ఏదో ఒక స్టేట్ బెస్ట్ మోడల్ అయితే దాన్ని మొత్తం కంట్రీ వైడ్‌గా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్‌గా కొంచెం అటు ఇటు మోడిఫికేషన్స్‌తో ముందుకు చేసేసి తీసుకెళ్ళొచ్చు. చేయాలనుకుంటున్నాను. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్ సార్. సో ఇదండి మన యొక్క లా ఎక్సలెన్స్ పాడ్‌కాస్ట్. సో బేసిక్‌గా ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ ద్వారా ఒక స్టార్ట్ అయితే మనకి వచ్చిందనమాట. ఇంకా రాబోయే పాడ్‌కాస్ట్‌లో ఈ యొక్క పాడ్‌కాస్ట్ ఏదైతే ఇప్పుడు విని మీరు రాబోయే వాళ్ళలో ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో, లేకపోతే మీరు ఒక ప్రపోజ్ చేయదలుచుకుంటున్నారో, ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఇక్కడ సార్ ప్లేస్‌లో ఇంకా ఎవరైతే నెక్స్ట్ బెస్ట్‌గా ఉండాలనుకుంటున్నారో, లేకపోతే నెక్స్ట్ బెస్ట్ మీరే అవ్వాలనుకుంటే కూడా మాకు కమెంట్ చేయండి. తర్వాత దానికి సంబంధించినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఒక ఫీడ్‌బ్యాక్ రూపంలో ఇస్తే కూడా మనం ఇంకా అప్డేట్ చేసుకోవడానికి అయితే వీలుంటుందన్నమాట. సో థ్యాంక్ యూ.